హాయ్ హలో నమస్తే వనకం అదాబ్ నేను మీ భాస్కర్ తిమ్మ సార్ అని పిలవచ్చు అన్నయ్య అనుకుని పిలవచ్చు. సో మీ అందరికీ కూడాను మోస్ట్ చాలా థ్యాంక్స్ చెప్పాలి. మనస్ఫూర్తిగా గుండెల్లో నుండి వస్తుంది. చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకు ఈ థ్యాంక్స్ ఇదంతా చెప్పడానికి రీజన్ మీకు ఇప్పుడే చూపించేస్తా. మాట ఏంటంటే యాక్చువల్లీ నిన్న లైవ్ జరిగింది కదా, ఈ నిన్న జరిగిన మ్యాథ్స్ లైవ్కి లైవ్ వాచింగ్ 10K మెంబర్స్ లైవ్ వాచింగ్ జరిగింది. సో ఇది ఎంత పెద్ద విషయం అంటే టోటల్గా ఇక్కడ ఉన్న ఈ ఎడ్టెక్ ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా మన సౌత్ సైడ్ ఉన్నాయి కదా, వీటన్నిటికీ కూడాను ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట. అందరూ కూడాను ఇన్కేస్ కొద్దిగా షాకింగ్లోనే ఉన్నారు. ఇది అసలు ఎలా పాసిబుల్ అయ్యింది అనుకుని నేను చెప్పరా, నాకు కూడా షాకింగ్గానే ఉంది. కానీ ఇదంతా జరిగింది జస్ట్ ఒకే ఒకటి మీ వల్లే. మీరు జెన్యున్గా సపోర్ట్ చేశారు. చాలా థ్యాంక్స్. సో నేను మీ అందరికీ కూడాను ఒక రకంగా హెల్ప్ చేద్దాం అనుకున్నాను. ట్రూగా స్టూడెంట్స్ అందరికీ కూడాను, మీ అందరికీ కూడాను ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి, వాళ్ళందరికీ ప్రిపరేషన్కి ఏదో రకంగా నా తరపున నేను హెల్ప్ చేస్తాం అనుకుని నేను మనస్ఫూర్తిగా ఆనందించాను, ఇచ్చాను. అదే టైప్గా నాకు యూనివర్స్ కూడాను మీ రూపంలో నాకు ఇచ్చారు. సో నాకు చాలా అప్రిషియేషన్స్ వచ్చాయి, నాకు చాలా పొగడతలు వచ్చాయి. సో అందుకే గట్టిగా డిసైడ్ అయిపోయాను. మీకు ఇప్పుడు ఇక ఫిజికల్ సైన్స్ అనే ఎగ్జామ్ ఉంది కదా, ఈ ఫిజికల్ సైన్స్ నుండి ఇంకా సోషల్ అండ్ అట్ ద సేమ్ టైం బయాలజీ, ఈ 3 సబ్జెక్ట్స్ కూడాను మీ అందరికీ కూడాను ఇంకా గట్టిగా సపోర్ట్ చేయాలనిపిస్తుంది. అండ్ ఇంకా నా వాళ్ళు ఎంతైతే పాసిబుల్ అవుతుందో, నేను మీ నుండి మేలు పొందుకున్నాను కాబట్టి నేను కూడా మీకు ఏదైనా మేలు చేయడానికి ఎంతైతే సపోర్ట్ చేయాలో అంత చేస్తాను. సో ఈ వీడియోలో మీకు ఏం చెప్తాను సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే, మీ అందరికీ ఈ SA1 ఎగ్జామ్స్లో మంచి మార్క్స్ రావాలి అంతే కదా. సో మీ అందరూ ఈ వీడియోకి వచ్చిన వాళ్ళందరూ కూడా ఒకటే ఒక కాన్సెప్ట్ వచ్చింటారు, అనే నాకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవ్వ, ఈ SA1 ఎగ్జామ్స్ వస్తుంది మంచిగా హెల్ప్ చేయవా అనుకుని మీకు అందరికీ డౌట్ ఉంటుంది కదా. సరే నీకు ఒక మాట చెప్తున్నా, మేమంతా మా టీచర్స్ కమ్యూనిటీ అంత ఉంటుంది కదా, మా టీచర్స్ కమ్యూనిటీ అంతా కూడాను అసలు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆంధ్రప్రదేశ్కి ఎక్కడి నుండి తీసుకొని వస్తారో ఆ PDF మీకు డైరెక్ట్గా షేర్ చేస్తాను. సో మీకు హ్యాపీ కదా, డైరెక్ట్గా PDF షేర్ చేస్తాను. చూడండి మా టీచర్స్ అందరూ ఎక్కడి నుండి తీసుకొని వస్తారంటే, దిస్ ఇస్ ద హ్యూమన్ ఐకి సంబంధించిన గవర్నమెంట్ ఇచ్చిన 8 మార్క్స్ క్వశ్చన్స్. సో ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఓకేనా. సో నాకు తెలిసి ఇవి నీకు నీట్గా కనిపించట్లేదేమో, ఒక పని చేద్దాం, నీకు నీట్గా కనిపించడానికి ఒక చిన్న పని చేస్తాను, దెబ్బకి సెట్ అయిపోతుంది. ఓకేనా. ఇది హ్యూమన్ ఐకి సంబంధించి 8 మార్క్స్ క్వశ్చన్స్. వన్స్ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇది చూడు, ఇది ఎలక్ట్రిసిటీకి సంబంధించిన 8 మార్క్స్ క్వశ్చన్స్. కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకో, కానీ అక్కర్లేదు, నీకు PDF అనేది వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేస్తుంటే నీకు హెల్ప్ అయిపోద్ది అనమాట, ఓకేనా. నెక్స్ట్ ఇంకొకటి, నీకు కెమిస్ట్రీకి సంబంధించినంత వరకు కూడా 8 మార్క్స్ క్వశ్చన్స్ ఇదిగో, ఇక్కడ కెమికల్ ఈక్వేషన్స్ ఉండి, ఇక్కడ ఈ లెసన్స్ ఉండి ఇవి ఉన్నాయి, ఓకేనా. అండ్ ఇంకొకటి చూసుకున్నట్లయితే యాసిడ్స్ అండ్ బేసిస్ అండ్ సాల్ట్స్ ఇవి ఉన్నాయి కదా, ఈ లెసన్ నుండి కూడాను చాలా మంది 8 మార్క్స్ రావచ్చు అంటున్నారు. కాకపోతే నాకు కూడా 99% నేను కూడా గట్టి ఫీల్ అవుతున్నాను. ఎందుకు 99% గట్టి ఫీల్ అవుతున్నా అంటే, యాక్చువల్లీ మనకి మ్యాగ్నటిజం అనే చాప్టర్ లేదు. ఎప్పుడైతే ఆ చాప్టర్ లేదో దాని ప్లేస్లో ఏదో ఒక లెసన్ ఇవ్వాలి కాబట్టి యాసిడ్ బేసిస్ నుండి కూడా 8 మార్క్స్ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడానికి చాయిస్ ఉంది. కానీ టెన్షన్ తీసుకోకండి, ఈ టాపిక్ నుండి మీ అందరికీ కూడా ఏం చేస్తారు తెలుసా, 4 మార్క్స్ క్వశ్చన్స్ 8 మార్క్స్గా కన్వర్ట్ చేస్తారు, అంతకుమించి ఇంకేమీ లేదనమాట, ఓకేనా. దాని తర్వాత ఇంకొకటి చూసుకున్నట్లయితే ఇదంతా కూడా మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ సంబంధించిన 8 మార్క్స్ క్వశ్చన్స్. ఇంకొక లెసన్ మిగిలింది, అదేంటో చూసేద్దామా. ఇదంతా కూడాను కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్, దట్స్ ఇట్. సో ఇక్కడతో మనకి టాపిక్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయి. సో ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోవాలని తీసుకోండి, ఓకే. సరే ఇప్పుడు మీకు అసలైన విషయం చెప్తా. ఇన్ కేస్ అని నాకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే కాదు, ఒక చిన్న మాట, ఈ మొత్తం 8 మార్క్స్ క్వశ్చన్స్ మాత్రం ఉన్నాయని అనుకుంటున్నారేమో. ఈ PDFలో యాక్చువల్లీ 2 మార్క్స్ క్వశ్చన్స్ అండ్ 1 మార్క్ క్వశ్చన్స్ సంబంధించిన PDF కూడా మొత్తం దీంట్లోనే ఇన్వాల్వ్ అయింది. సో మొత్తానికి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంతా మీకు ఇస్తున్నాను. సో ఇప్పుడు వీడియో స్టార్ట్ చేసుకోండి. ఈ సబ్జెక్ట్లో నాకు ఇంకా ఫుల్ మార్క్స్ రావాలి, దీనికి ఏదైనా కొద్దిగా స్ట్రాటజీ చెప్పవా, చిన్న వేరియేషన్ ఏమైనా చెప్పవా అనుకుని చెప్పాలంటే, మీకు ఈ విషయం బాగా అర్థం కావాలంటే మీరు చేయాల్సిందంతా ఏం లేదనమాట. సో మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, మన సిలబస్ ఏంటి అనేది తెలియాలి. అందరికీ సిలబస్ తెలుసు కాబట్టి మనకి ఏదైతే వెయిటేజ్ ఉందో ఆ వెయిటేజ్ని చక్కగా చూసుకుంటూ వెళ్తే మనకు చాలా వరకు ఆన్సర్స్ అనేవి వచ్చేస్తాయి. సో ఈ వెయిటేజ్ని చెక్ చేస్తే, అండ్ ఇంకొకటి దీంతో పాటు రేపు రాబోయే మోడల్ పేపర్ ఎలా ఉంటుంది అనేది చెక్ చేసుకుంటూ వెళ్తే, మొదటిది ఈ 2 చేసి కొద్దిగా ఎనాలిసిస్ మనం నేర్చుకుంటే మనకు చాలా మంచి వస్తాయి. ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే, మీ అందరికీ కూడాను 50 మార్క్స్ కంటే ఇంకా 45 మార్క్స్ అబవ్ రావాలి అంటే ఈ విషయాలు అనేవి కావాలి. సో ఇవి చూసేస్తా, లేదన్నా నాకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలంటే PDF ఉంటుంది. ఏంటి ఎనాలిసిస్ అంతా చెప్తా, పూర్తిగా ఎనాలిసిస్ చెప్తా, ఉన్నది ఉన్నట్టుగా చెప్పాను, ఓకేనా. సో ఎనాలిసిస్ పరంగా చెప్తా. సో ఇది గవర్నమెంట్ ఇచ్చిన వెయిటేజ్, ఎవరికి కూడాను పెద్దగా అర్థం కాదు వెయిటేజ్ అంతా కూడాను. కాబట్టి మనం ఏం చేద్దామంటే, ఇదిగో ఈ వెయిటేజ్ అంతా కూడా చూడండి. సో ఈ వెయిటేజ్లో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నీట్గా నీకు వెయిటేజ్ అంతా ఇచ్చేసాను. సో ఈ వెయిటేజ్ అంతా ఇచ్చాను. సో దీన్ని అర్థం కావాలంటే ఒక్కసారి మోడల్ పేపర్ అనేది చూసుకుంటూ వెళ్ళిపోదాం, చూడండి. సో ఒక్కసారి మోడల్ పేపర్ అంతా చెక్ చేసుకుంటూ వెళ్దాం. ఇక్కడ మోడల్ పేపర్ మనం చెక్ చేసుకుంటూ వెళ్తే, సో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మీకు ఏమి కనిపించట్లేదు అనే విషయం నాకు అర్థమవుతుంది. కానీ సరదాగా వినండి, స్టార్టింగ్ 1 మార్క్ క్వశ్చన్స్ ఇస్తున్నాడు, ఇవి టోటల్గా 8 ఇస్తున్నాడు. సో టోటల్గా 8 ఇస్తున్నాడు, ఓకేనా. 1 మార్క్ క్వశ్చన్స్ ఇవి ఇస్తున్నాడు. సో
ఇక్కడ చాయిస్ లేదు నాన్న, ఇక్కడ చాయిస్ లేదు. ఎందుకు చాయిస్ లేదు, ఇక్కడ ఎందుకు ఇంత స్ట్రెస్ చేస్తున్నానంటే, ఎవరైతే ఈ 1 మార్క్ క్వశ్చన్స్ 8కి 8 కరెక్ట్‌గా పెడతారో మీకు 50-50 రావడానికి చాయిస్ ఉంటది. ఇక్కడ మిస్టేక్ అయిపోతే పోతది. కాబట్టి ఈ కాన్సెప్ట్ సాల్వ్ చేయాలంటే మనందరికీ టెక్స్ట్ బుక్ రీడింగ్ రావాలి. ఓకే. దాని తర్వాత నెక్స్ట్ 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఇవి టోటల్‌గా 3 ఇస్తాడనమాట. సో 6 క్వశ్చన్స్ వస్తాడు. సో ఇవి 3 అంటే ఇది కూడా మనకి కంప్లీట్‌గా కాన్సెప్ట్స్ వస్తేనే పనులవుతాయి. ఓకే. ఆ తర్వాత నెక్స్ట్ 4 మార్క్స్ క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. ఎందుకు ఈ 4 మార్క్స్ క్వశ్చన్స్ టోటల్‌గా 4 ఇస్తున్నాడు? అయితే ఎందుకు దీనికి ఈ 4 మార్క్స్ క్వశ్చన్స్ ఇంత డీటెయిల్‌గా చూపించారంటే, ఇక్కడ మనకి ఏదైతే 12థ్ క్వశ్చన్ ఉందో ఇది డయాగ్రామ్‌కి సంబంధించినంత వరకు. అయితే ఇప్పటి వరకు నేను ఏదైతే చెప్పానో వీటన్నిటిలో కూడాను ఎక్కడా కూడాను మనకి ఒక చిన్న చాయిస్ కూడా ఇవ్వట్లేదు. కాబట్టి చాలా జాగ్రత్తగా చదువుకోవాల్సిన సిచ్యువేషన్. టెక్స్ట్ బుక్ రీడింగ్ ఎవరైతే చేస్తారో బంగారంలా చేయొచ్చు. కానీ టెక్స్ట్ బుక్ రీడింగ్ చేయండి చిన్న. ఎందుకు చేయాలి? ఇప్పుడు కాదు, ఎస్ఏ1 ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత డెఫినెట్లీ టెక్స్ట్ బుక్ రీడింగ్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకు ఈ రకంగా చెప్తున్నాను రీజన్ ఏంటంటే, మీరు టెక్స్ట్ బుక్ రీడింగ్ చేస్తే మీకు పాలీసెట్కి హెల్ప్ అవుతుందన్న. ఓకేనా? పాలీసెట్ ఎగ్జామ్స్కి. అండ్ అన్నిటికన్నా మించి మీరు రేపు ఎంపీసీనే తీసుకుంటారు కదా, ఎంపీసీ లేదా బైపీసీ. సో మీకు ఇంటర్మీడియట్ కూడా హెల్ప్ అవుతుంది చిన్న. చదవండి బాగా. నెక్స్ట్ ఎవరికైనా ఎంసెట్, ఐఐటీ లాంటి డ్రీమ్స్ ఉంటే అలాంటి వాటిని చేయడానికి ట్రై చేయండి. సో మీరు ఇప్పుడు నుండి మొదలెడితేనే పనులు అవుతాయి. సో మీకు మంచి మార్క్స్, అన్ని రిజల్ట్స్ అన్నీ మంచిగా వస్తాయి. ఓకేనా? అయితే ఇప్పుడు వరకు కూడా ఎనాలిసిస్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, 1 మార్క్ క్వశ్చన్స్ అయినా, 2 మార్క్స్ క్వశ్చన్స్ అయినా, 4 మార్క్స్ క్వశ్చన్స్ అయినా వీటన్నిటికీ కూడా చాయిస్ లేదు. ఇది ఇంపార్టెంట్ థింగ్. సో ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ మంచిగా అర్థం చేసుకోవాల్సింది, 12th క్వశ్చన్స్లో మనకి డయాగ్రామ్స్ ఇస్తున్నాడు. డయాగ్రామ్స్ ఏ లెసన్స్ ఇస్తున్నాడు నేను కాన్సెప్ట్లో చెప్పేస్తాను. ఓకేనా? అయితే ఇప్పుడు మనకు కావాల్సిన అన్నిటికంటే హైలైట్ పాయింట్ ఏంటి అని అంటే 8 మార్క్స్ క్వశ్చన్స్. 8 మార్క్స్ క్వశ్చన్స్ మనకి యాక్చువల్లీ చాయిస్ ఇస్తున్నాడు అనమాట. ఏఆర్బి అనే టైప్గా మనకి చాయిస్ ఇస్తున్నాడు. అది ఏ లెసన్ నుండి ఇస్తున్నాడు ఇప్పుడు మీకు వెయిటేజ్ చూపిస్తా. ఇప్పుడు మీకు నీట్గా అర్థమవుతుంది తమ్ముళ్ళు. ఓకేనా? సో ఇప్పుడు వెయిటేజ్ చూపిస్తే చూడండి. ఓకే. ఇక్కడ వెయిటేజ్ మీరు అబ్జర్వ్ చేస్తే 8 మార్క్స్ క్వశ్చన్స్ అయితే కెమికల్ రియాక్షన్స్ లెసన్ నుండి ఇవ్వాలి, కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్ లెసన్స్ ఇవ్వాలి. ఈ రెండిట్లో కలిపి ఏదైనా ఒక లెసన్ నేర్చుకుంటే చాలు. సో ఈ 2 లెసన్స్లో ఏదైనా ఒక లెసన్ నేర్చుకుంటే చాలు, మనకు దెబ్బకి సెట్ అయిపోద్ది. పాయింట్ 1. రెండో విషయం ఏంటి అనేది చూసుకున్నట్లయితే, ఓకేనా, రెండో విషయం చూసుకున్నట్లయితే ఇక్కడ ది హ్యూమన్ అయ్యి అండ్ ఇంకొకటి చూస్తే ఎలక్ట్రిసిటీ. ఈ 2 లెసన్స్లో నుండి ఏదో ఒక లెసన్ నేర్చుకుంటే చాలు అనమాట. ఎవరైతే వీక్ స్టూడెంట్స్ ఉన్నారో మీకు చెప్తున్నా. లేదు మనకి మెటల్స్, నాన్ మెటల్స్, అట్ ద సేమ్ టైం మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ది ఎలక్ట్రిక్ కరెంట్, ఈ 2 లెసన్స్లో ఏదో ఒకటి ఇస్తారు. కాకపోతే ఎస్ఏ1 సిలబస్కి ఈ లెసన్ లేదు కదా, అప్పుడు చూసుకున్నట్లయితే ఈ మిగిలిన లెసన్స్ నుండి ఇస్తారు. కాబట్టి ఎవరైతే వీక్ స్టూడెంట్స్ ఉన్నారో, నేను ఇంతమంది క్వశ్చన్స్ ఇచ్చాను కదా, అన్ని క్వశ్చన్స్ మేము చదవలేమని అనుకున్న వాళ్ళు ఈ 2 లెసన్స్ మధ్య అనమాట పోటీ పెట్టుకుని చదువుకుంటే చాలు. ఇది చక్కగా పాస్ అయిపోతారు, మంచిగా ఉంటుంది అనమాట. సో ఇక్కడ వరకు కూడా మీరు అర్థం చేసుకున్నది ఏంటి అని అంటే, పేపర్ ప్యాటర్న్ ఏంటో తెలిసిపోయారు. 12th క్వశ్చన్లో డయాగ్రామ్ ఉందనే విషయం తెలుసుకున్నారు. అండ్ వేటికి హై ఫోకస్ చేయాలనే విషయం నేర్చుకున్నారు. 8 మార్క్స్కి ఏ లెసన్స్లో లింక్ ఉందనే విషయం నేర్చుకున్నారు. సో ఒక్కసారి మరి చిన్నగా ఇక్కడ ఉన్న ఎనాలిసిస్ మొత్తంలో ఏముంది తేడా అని చూసేద్దామా. సో మీకు అబ్జర్వ్ చేస్తే అన్ని లెసన్స్ మాక్సిమం 8 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి. లేని లెసన్ ఏదైనా ఉందంటే ఒక లైట్ అనే లెసన్ మాత్రమే 8 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి లేవన్నమాట. సో మిగిలినవన్నీ కూడా ఉన్నాయి. సో పెద్దగా ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే, యాక్చువల్లీ చాలా మంది స్టూడెంట్స్ నాకు కామెంట్స్ పెడుతుంటారు, అన్న 2 మోడల్ పేపర్స్ ఉన్నాయి కదా, అంటే 2 టైప్స్ ఆఫ్ వెయిటేజెస్ ఉన్నాయి కదా అనుకుని. యాక్చువల్లీ అది కూడా అబ్జర్వ్ చేస్తే నాకు అర్థమైంది ఏంటంటే, ఇక్కడ యాసెంట్స్ అండ్ బేసిస్ అండ్ సాల్వ్స్లో చూస్తే ఇక్కడ 8 మార్క్స్ క్వశ్చన్స్ ఇస్తాను అనుకుని అంటున్నాడు. కానీ ఇక్కడ ఫస్ట్ మోడల్ పేపర్లో చూస్తే 4 మార్క్స్ అంటే 4 మార్క్స్ క్వశ్చన్స్ ఇస్తాను అంటున్నాడు. అంటే సెకండ్ మోడల్ పేపర్ ప్రకారంగా ఏం యాడ్ అయింది, ఇక్కడ 8 మార్క్స్ క్వశ్చన్స్ అనేది కూడా యాడ్ అవుతుంది. కాబట్టి మీరు ఏం చేస్తారు, ఇక్కడ ఈ లెసన్ నుండి ఈసారి నుండి కూడా 8 మార్క్స్ ప్యాటర్న్ క్వశ్చన్స్ కూడా మీరు రాయడం నేర్చుకుంటే చాలా సెట్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ నాన్ మెటల్స్ అనే లెసన్లో ఈ చిన్న చేంజ్ చూడండి. ఇక్కడ మామూలుగా 8 మార్క్స్ క్వశ్చన్ 1 మార్క్ క్వశ్చన్ ఉంది. సో 8 మార్క్స్ క్వశ్చన్స్ 1 మార్క్ క్వశ్చన్ చదివితే చాలు. కానీ సెకండ్ మోడల్ పేపర్ పరంగా ఏంటి, 4 మార్క్స్ క్వశ్చన్స్ కూడా యాడ్ అయింది. సో ఇక్కడ నుంచి కూడా ఏం చేస్తారు, 8 మార్క్స్ క్వశ్చన్ ఆన్సర్ని 4 మార్క్స్ ఇస్తే ఎలా రాయాలి అని అర్థం చేసుకుంటే మనకు దెబ్బకి సెట్ అయిపోద్ది అనమాట. దట్స్ ఇట్. సో దీస్ ఆర్ ద అనాలిసిస్ అంతా కూడా. ఓకేనా? సో ఈ వెయిటేజ్లో మీరు ఏం అనాలిసిస్ చేశారు, ఇక్కడ 8 మార్క్స్ క్వశ్చన్ చదువుతారు, ఇక్కడ 4 మార్క్స్ చదువుతారు. ఇది సెకండ్ మోడల్ పేపర్ అనే అనాలిసిస్. రెండోది 8 మార్క్స్ పరంగా చూస్తే ఏ లెసన్స్ కాంబినేషన్స్ ఉంది, ఏ లెసన్స్ మనం విడిచిపెట్టచ్చు అనే కాంబినేషన్ ఇక్కడితో చెప్పేశాను. అయితే మీకు ఇప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను సంబంధించినవి ఇంకా అసలైనవి చూపిస్తాను చూడండి. ఓకేనా? ఇంపార్టెంట్ క్వశ్చన్స్ సంబంధించినవి అసలైనవి చూపిస్తాను. ఒకసారి చూడండి. సో ఇదంతా కూడా పీడిఎఫే. సో ఇవన్నీ కూడా పీడిఎఫ్, టోటల్ పీడిఎఫ్ అంతా కూడా దీంట్లో 8 మార్క్స్ క్వశ్చన్స్, 2 మార్క్స్ క్వశ్చన్స్, 4 మార్క్స్ క్వశ్చన్స్, 1 మార్క్ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు ఇచ్చేసాను. సో వీటన్నిటికీ సంబంధించి మీరు స్క్రీన్ షాట్ తీసుకోవాల్సిన అవసరం లేదు, కింద పీడిఎఫ్ మీకు సెండ్ చేస్తా. ఓకేనా? సో మీకు కానీ ఒకే ఒక మాట చెప్తున్నా, ఈ రోజు ఎగ్జామ్ కానీ ఇంకా బాగా రాయాలి అని మీరు 8 మార్క్స్ క్వశ్చన్స్ మాకు ఇచ్చేసారు. దీని యొక్క ఆన్సర్స్ మాతో పాటు ఈరోజు నైట్ అంతా ప్రిపరేషన్ సాల్వ్ చేద్దాము అని అనిపిస్తే మీతో పాటు రండి. ఓకేనా? సో
మీ అందరికీ మళ్ళీ మళ్ళీ థ్యాంక్ యూ చెప్తున్నా. మీ వల్ల నాకు చాలా మంచి పేరొచ్చింది మీరందరి వల్ల. సో, మీరందరి వల్ల నాకు చాలా మంచి పేరొచ్చింది. మీ అందరికీ కూడా లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. నా వల్ల అయిందంతా కూడా నేను చేస్తాను. సో, ఎవరైతే నిజంగా నాకు ఇప్పటి వరకు సపోర్ట్ చేస్తారో మీ అందరికీ కూడాను ఒకసారి నాకు ఆళ్ళెవరో తెలుసుకోవాలని ఉంది. సో, ఒకసారి ఎవరెవరు నాకు నిజంగా సపోర్ట్ చేశారో వాళ్ళందరూ కూడాను అన్నయ్య నేను అనుకుని ఒక్క మెసేజ్ పెట్టండి. అన్నయ్య నేను. సో, నేను అని ఒక్క మెసేజ్ పెట్టు. నాకు అర్థమవుతది. ఈ తమ్ముడా నాకు సపోర్ట్ చేసింది, ఈ చెల్లె నాకు సపోర్ట్ చేసింది అనేది తెలుస్తుంది. సో, ఓకేనా? సో, ఈవినింగ్ లైవ్‌లో కలుసుకుందాం. ఇన్ కేస్ మీ అందరికీ కూడాను ఆన్సర్స్, ఎక్స్‌ప్లనేషన్ కావాలి అనుకుంటే. సరేనా? సో, బాయ్. బాయ్. బాయ్.